హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1న ఇవ్వబోయే పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం 4 శుభవార్తలు అయితే చెప్పారు. అయితే ఆ 4 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతుండండి. పెన్షన్దారులకు సంబంధించి మీ పెన్షన్ ఉందా లేదా, తొలగించారా అనేది మీరు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇచ్చాను. మీ పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి స్టేటస్ అనేది తెలుసుకోండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం 4 శుభవార్తలు అయితే చెప్పారండి. సో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే, ఏపీలో కొత్త పెన్షన్లకు సంబంధించి అంటే వితంతు పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం జూన్ 12వ తేదీన అయితే ఇచ్చే విధంగా ఉందని చెప్పేసి మనకు మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు. అలాగే 15 లక్షల పెన్షన్లు అనేవి కొత్త పెన్షన్లకు సంబంధించి విడుదల చేస్తున్నట్టుగా కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. వీరందరూ ఏంటంటే పెన్షన్ కోసం ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే వచ్చి పెన్షన్ అనేది తీసుకునే పరిస్థితి అయితే ఉంది. సో ఇలాంటి వాళ్ళకు సంబంధించి ప్రభుత్వం పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఈ ఆప్షన్ను మీరు యూజ్ చేసుకొని మీ పెన్షన్ను ఈజీగా అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికే మార్చుకునే విధంగా ఏపీ ప్రభుత్వం ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఈ ఆప్షన్ను మీరు యూజ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క పెన్షన్కి సంబంధించినటువంటి ఐడి కార్డ్ నెంబర్ ఉంది కదా, పెన్షన్ ఐడి కార్డ్ నెంబరు, అది అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి స్పౌస్ పెన్షన్ ఆప్షన్ తీసుకొచ్చారు. ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా ఎవరైతే భర్త ఉన్నారో, సో భర్త చనిపోతే కనుక భార్యకు ఈ పెన్షన్ అనేది వచ్చే విధంగా ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ను మీరు యూజ్ చేసుకోవాలంటే మీ గ్రామం మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళేటప్పుడు మీ యొక్క ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో అతనికి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్తో పాటుగా ఆధార్, రేషన్ కార్డు, పెన్షన్ ఐడి కార్డు అనేది తీసుకుని వెళ్తే కనుక ఆ పెన్షన్కి సంబంధించి భార్య పైనకి అయితే ట్రాన్స్ఫర్ చేసే విధంగా వాళ్ళైతే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా అప్లై చేయడం అయితే జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే వెరిఫికేషన్ అయిన తర్వాత సో ఎలిజిబుల్గా తేలితే కనుక మీకు పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా అయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ఏపీ ప్రభుత్వం జూన్ నెలకు సంబంధించి ఈ శుభవార్తలు అయితే చెప్పారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.